సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు మీరు లైన్ లో ఉండండి. ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయం మీద చెప్పారు. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కాన్స్టిట్యున్సీ నుంచి, ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అని చెప్పి. ఎస్, ఈటెల రాజేందర్ గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఏంది మీకు ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి ప్రజల నుంచి 22A గురించి? మొన్న మీ ప్రెస్ మీట్ చూసాను భరత్ గారు. ఈ ధరణి అనేది వచ్చినప్పుడు తెలంగాణలో భూ సమస్యలకు పరిష్కారం సంపూర్ణంగా దొరుకుతాయని చెప్పి ఆశించినాం. కానీ ఉన్న నాలుగకు మంది అయితే ఉన్న నాలుగు పోయినట్టుగా ధరణి వచ్చిన తర్వాత ఈ 13 కాలాలు ఏవైతే మొత్తం రద్దు అయిపోయినాయో, ఎవరైనా భూమి లీజ్ తీసుకున్నప్పుడు లీజులో ఉన్నారనేటువంటి కాలం కానీ, ఎవరైనా ప్రభుత్వపరమైన భూములలో కాస్తు కాలం కానీ, ఇవన్నీ క్లోజ్ అవడం వల్ల ధరణి వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అసైన్మెంట్ పట్టాలు పొందినటువంటి భూములకు కానీ, పట్టాలేమి లేకుండానే సంవత్సరాలుగా ఒక 60-70 సంవత్సరాలుగా భూములు దున్నుకొని బతుకుతున్న రైతులు, పేద రైతులు కానీ, ఇవాళ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు కానీ, దేవాలయ భూములలో తాతల నాటి నుంచి మొదలుపెట్టి ఇవాళకి మొత్తం ఆ భూములలో వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు కానీ, ఎట్టి చాకరీ చేస్తే ఇచ్చిన ఇనాం భూములు కానీ, ఇట్లా అనేక రకాల భూములకి అడ్రస్ లేకుండా పోయినాయి. దానివల్ల ఇవాళ ఏ భూభారతి వచ్చిందో మేమేమనుకున్నామంటే, ఈ ధరణిలో ఏ సమస్యలు అయితే ఉత్పన్నమై పేదవాళ్లకు భూమి నుంచి దూరం చేసిందో, హక్కులు లేకుండా చేసిందో, ఇవన్నీ కూడా సమస్యపోయి మళ్ళీ పాత పద్ధతులలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల పద్ధతుల ద్వారా పేదోళ్ళకి ఏవైతే దళిత కుటుంబాలకు, ఇతర కులాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు, ఎస్టీలలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ పోతాయని చెప్పి ఆశించడం. కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ అనే సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేసినటువంటి మాస్టర్ కాబట్టి, ఈ కేసీఆర్ ఎట్లా ధరణిలో వీళ్ళు ఎవరి అడ్రస్ లేకుండా చేసిండ్రో అవన్నీ భూములన్నీ కూడా, కొన్ని భూములేమో భూస్వాముల పేట మళ్ళీ వస్తా ఉన్నాయి, యజమానులేమో గరీబులు ఉన్నారు, కొన్ని భూములేమో ప్రభుత్వం పేట వస్తుంది, ప్రభుత్వ ల్యాండ్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూములన్నీ ఏవైతున్నాయో, అంటే 5 జనరేషన్లుగా 3వ తరం, 4వ తరం, 5వ తరం వెళితే సాగు చేసుకుంటుండ్రో, 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం రాళ్లు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట సాఫ్ చేసుకొని, బాయి తవ్వుకొని, బోరేసుకొని, ఏ కూరగాయలు పండించుకునేది హైదరాబాద్ లో ఈ దళిత ప్రజలు బతికిందో, అలాంటి భూములన్నీ కూడా ఇలా గవర్నమెంట్ భూముల కింద పెట్టి, ఆ గవర్నమెంట్ భూములు కాబట్టి మీకు పట్టాలేదు, గిట్టాలేదు, మీకు భూములు లేవు, వెళ్ళిపోండి అని చెప్పి రాత్రి 100 మంది పోలీసు వాళ్ళని పెట్టించి ఇవాళ ఫెన్సింగ్ వేస్తా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన బోరంపేట అనే గ్రామంలో 472 సర్వే నంబర్ 5 తరాల క్రితం, అంటే 70-80 ఏళ్ల క్రితం, అలా ఆడొక రైతు చెప్తున్నాడు, 63 ఏళ్ల క్రితం నేను నా వేస్తారు, 63 ఏళ్ళని పుట్టక ముందే ఈ భూమి మా తాతలు దున్నుకుంటున్నారట, మా నాన్నలు దున్నుకుంటున్నారట, ఇవాళ మమ్మల్ని భూమి నుంచి దూరం చేసినని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో దుర్మార్గులు, ఎంత మూర్ఖులో మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే కాకుండా ఇవాళ 22A, ఈ 22Aకి శ్రీకారం చుట్టినోడు కేసీఆర్ గారు అయితే, ఇలా దాన్ని సమున్నతంగా గతంలో ఉన్న భూములే కాకుండా ఇలా లక్షల ఎకరాల భూములన్నీ కూడా 22A కింద పెట్టి, ఇలా ఎంత దారుణం అంటే, నాది భూమి అయితే నాది భూమి అవునా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. నా భూముల మీద హక్కులు పోగొట్టిండు, నా భూముల మీద ఇవాళ నమ్మకం లేకుండా చేసిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే, నేనే పోయి వాళ్ళ ఆఫీసర్స్ తిరిగి ఇది నా భూమి అయ్యా అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళు అంటారు, ఈ 22A కింద పెట్టడం వల్ల ఇక కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం కావచ్చు అని చెప్పి ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి మంత్రులకి నేను ఒకటే మాట అంటున్నా, ఇవాళ నీ ముఖ్యమంత్రి మీరు నిర్ణయం తీసుకోకుండా కలెక్టర్లో, లేకపోతే CCLAనో, లేకపోతే రెవెన్యూ సెక్రటరీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అండి?
ఇవన్నీ కూడా మనకి మాట్లాడితే బాగుండదు. అంటే ఇది అధికారుల స్థాయిలో జరిగిన నిర్ణయం కాదా? ప్రజలకు అర్థం కాదు, వాళ్ళు అమాయకులు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళకంటే తెలివిగల వాళ్ళు, వీళ్ళ మూర్ఖ పనులన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ మాట్లాడడానికి కారణం ఏంటంటే కింద ఏం జరుగుతుందో అర్థమైపోయింది. నేను ఒక మాట అంటున్న భరత్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీద దళిత బస్తీలలో, గిరిజన బస్తీలలో మా పార్టీ అనే ఫీలింగ్ ఉండే. ఇందిరమ్మ మాకు భూమి ఇచ్చింది, ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చిందని చెప్పుకుంటా ఉండే. కానీ అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో సాధించబడ్డ ఆ భూములు పంచబడ్డ ఆ భూములు ఇవాళ ఇందిరమ్మ వారసత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మూర్ఖానికి ఒడిగడుతుంది అని చెప్పి అలా అన్నీరు మున్నీరవుతున్నారు. ఇవాళ దళిత బస్తీలు గాని, గిరిజన బస్తీలు గాని, పేదల ఇళ్లలో గాని కాంగ్రెస్ పార్టీ అంటే తూ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది వీళ్ళు. ఇవాళ వీళ్ళు ఎంత మాటలు మాట్లాడినా కూడా ఆ గాయం మానేటువంటి పరిస్థితి లేదు. 2023 కంటే ముందు కేసీఆర్ ను పగబట్టి ఓడగొట్టాలని చెప్పి కష్టం ఎట్లయితే ఓడగొట్టిందో అంతకంటే రెట్టింపు కక్షతో ఇవాళ రేవంత్ సర్కార్ బొందబెట్టబోతున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఇక్కడనే కాదు, నేను దాదాపు 20-30 జాగాలు ధర్నా పెట్టినా. దాని పక్కనే దుండిగల్ ఉంటది. దుండిగల్లో కూడా సేమ్ అదే 400 పైచిలకు ఎకరాలు ఇలా ప్రభుత్వ భూమిగా మార్చబడ్డది. ఎప్పుడో వాళ్ళకు 4 తరాల క్రితం వాళ్ళు దున్నుకున్న భూములు. మీకు తెలియదు ఏముంది, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మొత్తం తెలంగాణలో అతి పేదరికంలో బతికిన వాళ్ళంతా కూడా రంగారెడ్డిలో ఉన్నటువంటి రైతులు మాత్రమే. 600 ఫీట్లు ఎత్తే కానీ బోర్లు పడవు. ఇలా బావి తవ్వుతే బండ పడుతుంది, బతికే బండ మారిపోతుంది. ఏదో కూరగాయలు ఏదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళకు తల్లిని పిల్లని వేరు చేసేంత పాపం తగ్గుతుందో ఇవాళ అట్లాంటి దళిత కాలనీలలో ఉండే ప్రజలు అంటున్నారు మమ్మల్ని భూమి నుంచి దూరం చేసిన బిడ్డ అని చెప్పి వాళ్ళు తలడిల్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు కానీ ప్రభుత్వం దేశంతో క్షమాపణ చెప్పడమే మాత్రమే కాదు, ఇవాళ ఈ 13 కాలాలలో ఉండేటువంటి ఒక కాలం నేను చెప్పినా కదా, కాస్తు కాలం అని చెప్పేది కాలం కానీ, లేకపోతే ఇది లీజు తీసుకున్న భూములని కౌలు కాలం అని కానీ ఇలాంటి అన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సి అక్కర్లేదు. పేదవాళ్ళ భూమి హైదరాబాద్ లో గుంజుకుంటే రేపు ఖబర్దారని చెప్పి హెచ్చరించాల్సిన బాధ్యత. అధికారుల స్థాయిలో జరిగింది అని అంటోంది వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. దాని క్షమాపణ కోరుతున్నాను.